తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. లక్ష్యం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి తనికెళ్ళ కళ్యాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడప్పుడు స్వప్న వలన తగాదాలు తప్పడం లేదో. శిరీష స్వప్నను అర్థం చేసుకోమని తల్లికి చెప్తుంది. ఊహించని ఎదురు దెబ్బల వలన అక్క గాయపడుతోందని అంటుంది. వసుంధరకి అర్థం అవ్వదు. ఇద్దరూ ఒక తల్లి బిడ్డలే, ఇద్దరి మధ్య ఇంత వ్యత్యాసమా అనుకుంది వసుంధర. శిరీష ప్రైవేట్గా పరీక్షలు రాసింది. లహరి వలన చదువు తేలికే అయింది. వాళ్ళిద్దరూ కూర్చుంటే చదువు గురించి సమాజం గురించి తప్ప వేరే మాటలు ఉండవు. రాజు ప్రొపరేటర్ గారు అంటే లహరి చిరుకోపంతో చూస్తుంది. నా అప్పు తీర్చేశారు కదా, ఇంకా ఆ బిరుదెందుకు అంటుంది. రాజుకి రోజు రోజుకి చిన్న చెల్లి మీద గౌరవం రెట్టింపు అవుతోంది. వసుంధర నవ్వుతూ అంది. లహరి, మీ వలన మావాడు చక్కగా డిగ్రీ పూర్తి చేశాడు, ప్రైవేటుగా ఎంఏ చదువుతానంటున్నాడు. లహరి రాజుని ఓరగా చూస్తూ అంది. ఆయన ఏదన్నా చేయగలరా ఆంటీ? డిపార్ట్మెంటల్ స్టోర్స్ పెడతారని మనం అనుకున్నామా? మరెందుకు ఎంబీఏ చేయమనండి, ప్రైవేటుగా చదవచ్చు. మీ నాన్నగారు సాయం చేయకపోతే వాడు డిపార్ట్మెంటల్ స్టోర్స్ పెట్టగలిగేవాడా? అంతా మీ చలవే, వసుంధర అభిమానంగా అంది. బ్యాంక్ లోను ఇప్పించడం కూడా గొప్పేనా ఆంటీ? చిన్న సాయం ఎవరైనా చేస్తారు అంది లహరి. ఇక్కడే ఉంటే వీళ్ళిలాగే అంటారు. పద తల్లి, నీ గార్డెన్లో కూర్చుందాం అంది లహరి. శిరీష దారి తీసింది. తోట చాలా బాగుంది. ఒక పక్క కాయగూరలు, మరో పక్క పువ్వులు, మరో పక్క ఆకుకూరలు. శిరీష దగ్గరకు 2-3 కూరల వాళ్ళు, పువ్వులు అమ్మేవాళ్ళు వస్తారు. వాళ్ళు తీసుకొని డబ్బు ఇస్తారు. ఓనర్ గారు చాలా మంచివారు. శిరీష ఆయనకి సగం డబ్బు ఇవ్వబోతే ఆయన మృదువుగా వారించారు. వృధాగా పడి ఉన్నదాన్ని బాగు చేశావు. శ్రమ నీది, ఆలోచన నీది. మాకు కాసిని కూరలు పువ్వులు ఇయ్యమ్మా చాలు అన్నారు. ఆయన కొడుకు కూతురు విదేశాలలో ఉన్నారు. శిరీషకి ఇల్లు ఇచ్చాక ఆయనకి బెంగపోయింది. హాయిగా పిల్లల దగ్గరకు వెళ్ళి వస్తున్నారు. సిరి, డిగ్రీ అయినా కాలేజీలో చేరి చదువుతావా చదవ్వా? ముందది చెప్పు అంది. ఈ ఏడాది ఎగ్జామ్స్ అవని, అప్పుడు చూద్దాం అంది. లహరి బుంగమూతి పెట్టింది. ప్రస్తుతం నన్ను మరిపించడానికి కదూ, సర్లే అంటూ మిగిలిన విషయాలను మాట్లాడుకోసాగారు. వారిద్దరూ ఇంట్లోకి వచ్చేసరికి వసుంధర, రాజు చపాతీలు, కూర, సేమ్యా పాయసం రెడీ చేశారు. 4 కూర్చొని తిన్నారు. లహరి వసుంధరకి చెప్పి ఇంటికెళ్ళడానికి బయలుదేరింది. రాజు, శిరీష తనను దింపడానికి బయలుదేరారు. లహరి ఇల్లు వచ్చాక అంది. మీరు నన్ను దింపారు, నేను మిమ్మల్ని దింపనా? రాజు నవ్వాడు. అప్పటికి గానీ తెల్లారిపోదు అన్నాడు. లహరి చెయ్యి పట్టుకుని గేటు లోపలికి తోసి మాట్లాడకుండా వెళ్ళి పడుకో అంది శిరీష. లహరి నవ్వుతూ అంతే అంటావా అంది. అక్షరాల అంతే, పదరా అన్నయ్య అంటూ వెనుదిరిగింది. స్వప్న, మై డార్లింగ్, ఏం చేస్తున్నావు అంటూ లోపలికి వచ్చారు సుందరం గారు. స్వప్న పెదవులకు రంగు పులుముకుంటోంది. అయ్యాక ఒకసారి సరిపోయిందా లేదా అద్దంలో మరోసారి చూసుకుంది. ఇలారా, నా దగ్గరికి రా ఆయన చేతులు సాచారు. స్వప్న గునిసింది. అస్తమాను ఒళ్ళో కూర్చోవాలా? నా అందాల భార్య నా దగ్గర ఉండవద్దా ఆయన ప్రేమగా అన్నారు. స్వప్న వచ్చి ఆయన ఒళ్ళో కూర్చుని మెడ చుట్టూ చేతులు బిగించింది. ఆయన ఆమె ముఖమంతా ముద్దులతో ముంచెత్తాడు. స్వప్న గారాబంగా అంది. నాకు గోవా చూడాలని ఉంది. ఆయన చిలిపిగా నవ్వారు. మన హనీమూన్ అయిపోయింది కదా. ఆయన వైపు చిరుకోపంగా చూసింది. మనలాంటి వాళ్లకు ఎప్పుడూ హనీమూన్గానే ఉంటుంది. ఓకే, అలాగే వెళదాం. ఫ్లైట్ రిజర్వేషన్ చేయిస్తాను హామీ ఇచ్చాడు. వంటావిడ వచ్చి అమ్మా ఏం వండమన్నారు అంటూ గది బయట నిలబడి అడిగింది. రోజు అడిగి విసిగించవద్దు, వండినది వండకుండా కొత్త ఐటమ్స్ చేయండి అంది. సుందరం గారు అప్పటికి ఊరుకొని ఆవిడ వెళ్ళాక అన్నారు. అలాగంటే ఎలాగా? ఏ ఐటమ్స్ కావాలో చెప్పాలి. తినేటప్పుడు ఇదెందుకు చేశారు అని విసుక్కోవడం జరగదు. అయినా స్వప్న, కాస్త ఇల్లు పట్టించుకోవాలి కదా. స్వప్న వెంటనే అక్కడి నుండి లేచి నిలబడింది. మార్కెట్ చేసి వస్తాను, డబ్బు బీరువాలో ఉంది కదా అంది. ఆయన సమాధానం చెప్పేలోపే డ్రైవర్ను డబ్బును తీసుకుని పమిట సెట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. తనని రమ్మనమనవచ్చు కదా అనుకున్నాడు.
అయినా 2 రోజులకి ఒకసారి బజారంటూ పరిగెట్టడం ఆయనకి మింగుడు పడదు. ఎప్పుడూ కొనడానికి బట్టలు నగలు ఉంటూనే ఉంటాయి. అలాగని ఇల్లు గుల్ల చేసుకోరు కదా. కొత్త కదా అని ఇన్నాళ్ళు ఊరుకున్నారు. ఇప్పుడు అది అలవాటుగా ప్రవర్తిస్తోందనుకున్నారు. వంటావిడ వెళుతున్న కారును చూసి అనుకుంది, నడమంత్రపు సిరి. వండవలసిన ఐటమ్స్ చెప్పడానికి బద్ధకమే. ఈవిడ చేసే రాజకార్యాలు ఏమిటి? సింగారించుకుని మొగుడి దగ్గర వగిలిపోవడం, లేదా అలంకరించుకుని ఊరి మీద పడటం అని అనుకుంది. సుందర్రావు గారు అని బాగా తెలిసిన వారంటారు. కానీ స్వప్న ఆయనను సుందరం గారంటుంది. నౌకర్ల చేత బయటవారికి అలాగ చెప్పిస్తుంది. 2 గంటలవుతున్నా స్వప్న రాకపోవడంతో ఆయనకి ఒక పక్క ఆకలి, మరొక పక్క కోపం వచ్చాయి. 2:30 ప్రాంతంలో స్వప్న 2 చేతులతో ప్యాకెట్స్ పట్టుకొని పైకి వచ్చింది. అబ్బబ్బా, బజార్లో ఒకటే రష్. షాపులలో కొత్త వెరైటీ చూసేటప్పటికీ ఈ సమయం అయింది అంటూ వాటిని చూపించబోయింది. ఇప్పుడు వాటిని చూడను, ముందు భోజనానికి పదా ఆయన చిరాకుగా అన్నాడు. స్వప్న భుజాలు వయ్యారంగా ఎగరవేసింది. ఆకలి వేసినప్పుడు మీరు తినేయవచ్చు కదా, ఎందుకు వెయిట్ చేయాలి? విసురుగా అడిగింది. అన్నం తినేటప్పుడు కంపెనీ ఉండాలనిపిస్తుందని చెప్పాను కదా, ఎప్పుడూ బట్టలంటూ యావతో తిరగడం ఎందుకు అంటూ ఆయన డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచారు. చేసేది లేక స్వప్న ఆయనను అనుసరించింది. వంటావిడ ఆయనను చూసి వడ్డన ప్రారంభించింది. ఆయన మొహం చూస్తేనే ఆవిడకి ఆయన ఆకలి అర్థమైంది. భోజనాల దగ్గర ఆయన ఏమీ మాట్లాడలేదు. 1-2 మాటలు మాట్లాడిన స్వప్న ఆయన మౌనం వహించడంతో ఊరుకుంది. భోజనాలయ్యాక ఆయన తలుపేసుకొని పడుకున్నాడు. స్వప్న మూసి ఉన్న తలుపులు చూస్తూ క్రింది పెదవి కొరుక్కుంది. ముసలాయనకి అలకలు ఒకటి అనుకుంది చిరాగ్గా. సుందరం గారు ప్రసన్నమవ్వాలంటే ఏం చేయాలో ఆమెకి తెలుసు. ఆయన లేచేటప్పటికీ వంటావిడ చేత జీడిపప్పు వేయించి సిద్ధం చేయమంది. బంగాళాదుంప బజ్జీలు, మిరపకాయల చట్నీ సిద్ధమయ్యాయి. స్వప్న ఆయన నిద్ర లేచిన 10 నిమిషాలకి వాటిని స్వయంగా తెచ్చినా చల్లబడలేదు. వాటిని అక్కడ పెట్టు, మరీ చులకనగా నౌకర్ల ముందు ప్రవర్తించకు. ఎప్పుడూ కొనడమేనా? నెలకు ఒకసారి పెట్టుకో, అదైనా నేను మార్కెట్కి తీసుకువెళ్తాను ఆయన ఖచ్చితంగా చెప్పారు. స్వప్న నిలువు గుడ్లేసుకొని చూస్తూ ఉండిపోయింది. ఆయనతో వచ్చిన దగ్గర నుండి తను ఇష్టమైనట్లే ఉంటోంది. కావలసినవి కొనుక్కుంటోంది. ఇప్పుడు కొత్తగా మాట్లాడతారేం? నీ అకౌంట్లోకి 50,000 వేశాను కదా, అవి ఏం చేశావు? ఆయన నిలదీశారు. అవి పెట్టి కొత్త నెక్లెస్ కొన్నాను. స్వప్న ఎలాగో సమాధానం ఇచ్చింది. మొన్న నేను బ్యాంగిల్స్ చేయించి తెస్తే మళ్ళీ కొంటావా? చెప్పనవసరం లేదా? కసిరాడు. నగల పిచ్చి, బట్టల పిచ్చి తగ్గించుకో, సంసారపక్షంగా ఉంటే మంచిది చెప్పాడు. స్వప్న తన గదిలోకి వచ్చేసింది. ఎదురుగా కొన్ని బట్టలు వెక్కిరిస్తున్నట్లు కనిపించాయి. నేను లేనప్పుడు వంట మనిషి ఏదన్నా నూరిపోసిందా అనుకుంది. లేదా కెనడాలోని కొడుకు కోడలు క్లాస్ పీకారా? వసుంధర దోసావకాయ పెడుతోంది. ఇంటి ఓనర్ గారి భార్య పడుతూ లేస్తూ వచ్చింది. వసుంధర ముభావంగా కుర్చీ చూపించి కూర్చోమంది. తాము ఏడాది క్రితమే వాళ్ళ ఇల్లు వదిలి వచ్చేశారు. అయినా ఈవిడ రాక ఆగలేదు. ఆవిడ వచ్చిందంటే వసుంధరకి భయం. శిరీష ఉంటే కొంత తగ్గుతుంది, లేదా ఏ మాట అయినా అనేస్తుంది. కాసిని మంచినీళ్ళివ్వండి అంటూ గడగడా తాగింది. వసుంధర తప్పదన్నట్లు కాఫీ చేసి తెచ్చింది. ఆవిడ పుల్లవిరుపుగా అంది, కాఫీలు మర్యాదలు మాకెందుకులేండి, ఉండలేక చెవిన విషయం వేద్దామని వచ్చాను అంది. మీ స్వప్న మా అన్నయ్య ప్రాణం తినేస్తోందట. ఎప్పుడూ నగలు చీరలు అంటూ బజార్లు తిప్పుతుందట. పెద్ద ధనవంతుల కుటుంబంలో పుట్టినట్లు ఫోజులు. ఇప్పుడు దాని బాధ పడలేక గోవా వెళ్తున్నారట ఆవిడ కోపంగా చెప్పింది. తండ్రి కంటే పెద్ద వయసు వాడిని రెచ్చగొట్టి వెళ్ళిందంటే జానకదు. అమ్మో, అవసరమని వచ్చారని ఇల్లు ఇస్తే నా అన్న ఇల్లే కొల్లగొట్టారు ఆవిడ గట్టిగా అరిచింది. చూడండి, ఈ సాధింపులు పడలేక మీ ఇల్లు ఖాళీ చేశాం. నాకు ఒకతే కూతురు, అది శిరీష. ఎవరి గురించి నాకు ఏమీ చెప్పవద్దు. ఆయనకి ఎలాగ తోస్తే అలాగ చేసుకోమనండి. మాకు చెప్పి అది వెళ్ళిందా, తెలిసి వెళ్ళిందా? వసుంధర ఎలాగో తనంతాను నిగ్రహించుకుంటూ చెప్పింది. ఆవిడ అన్నగారి విషయాలన్నీ వద్దన్నా ఎత్తుతూనే ఉంది. ఆయన ఎప్పుడైనా ఈవిడకి ఫోన్ చేస్తే ఇదే గొడవ. అరచి అరచి ఇంక వెళ్ళిపోతూ, అవునులేండి, మీకు వాడి డబ్బు దోచిపెడుతోంది కాబోలు, లేకపోతే ఇలాగా ఇంత త్వరలో అభివృద్ధి ఎలా చెందుతున్నారు అంటూ వెళ్ళింది. వసుంధర 2 చేతులలో మొహం దాచుకుని ఏడ్చింది. వసుంధర రాజు వచ్చే వరకు అలాగే ఉండిపోయింది. రాజు మధ్యాహ్నం భోజనానికి వస్తాడు.
అతడు తల్లి ధోరణి చూసి అడగ్గా విషయం చెప్పింది. అతడు కాసేపు మౌనం వహించాడు. వాచిన తల్లి కళ్ళు చూస్తే మనసు ద్రవించిపోయింది. అమ్మా, ఇప్పటికే నీ కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయి ఉంటాయనుకున్నాను. అయినా అవి ఇంకా ప్రవహిస్తూనే ఉన్నాయి. మన జీవితాలలో ఏ మార్పైనా మన ప్రమేయంతో వచ్చిందా అడిగాడు. వసుంధర శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. నాన్న విషయం, స్వప్న విషయం అన్నీ వాళ్ళ బుద్ధి పెడత్రోవ బట్టి జరిగాయి. ఎలాగో ధైర్యంతో అన్నీ ఎదుర్కొంటున్నాం. చిన్నదైనా మన శిరీషను చూడు, ఎలా పరిస్థితులకి ఎదురు తిరుగుతోందో అంటూ నచ్చజెప్పాడు. నిజమే, శిరీష ₹1 ఆదాయం వస్తుందంటే వదలదు. రాజు బిజినెస్ రాజుది, సిరి బిజినెస్ సిరిది. పాల ప్యాకెట్లు మానేసింది. గేదెలున్న ఆసామి లీటర్ ₹20కే తెస్తానన్నాడు. వాటినిప్పుడు శిరీషే చిన్న ప్యాకెట్స్గా కడుతోంది. వాటి ఆదాయం పెరిగింది. తోట ఏపుగా తయారవుతోంది. కూరలు విరగబడి కాస్తున్నాయి. వాటికి రాజు నీళ్లు తోడితే శిరీష వెళ్ళి పోస్తుంది. వసుంధర కూతుర్ని చూసి ఆశ్చర్యపడుతుంది. ఇన్ని విషయాలు ఎప్పుడు దీనికి తెలిసాయా అనుకుంటుంది. ఆదివారం వచ్చిందంటే ఏవో ఒక ఐటమ్స్ చేస్తుంది. తల్లి వండుతానన్నా వినదు. ఆవిడకి జాలి వేస్తుంది. ఒకరోజు ఆర్డీ ఫారం పట్టుకొని వచ్చింది. తల్లిని సంతకం పెట్టమంది. వసుంధర తనకి ఆర్డీ వద్దంది. శిరీష ససేమిరా వినలేదు. తల్లి పేరు మీద నెలకి ₹1000 ఆర్డీ ప్రారంభించింది. తల్లి జీవితానికి ఒక ఆలంబన ఉండాలి. ఎప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో. వసుంధరకి భర్త గుర్తుకు వస్తాడో, అతడు ఎందుకు పరిస్థితులు ఎదుర్కోలేకపోయేవాడో అర్థమవదు. పిల్లలిద్దరూ దేనికైనా సిద్ధమంటారు. ఒకరోజు ప్రెస్కి ఉపనయనం శుభలేఖలు అచ్చు వేయించుకోవడానికి వచ్చారు ఒక పెద్దాయన. శరత్ ఆర్డర్ తీసుకొని మాట్లాడుతున్నాడు. ఆయన శరత్ను విష్ చేసి వెళ్తున్న శిరీషను చూశాడు. పిల్ల చూస్తే ముత్యంలాగుందనుకున్నాడు. ఆయన మాటలయ్యాక శిరీష వద్దకి వచ్చి శిరీష వయసు, ఇంటి పేరు, గోత్రం అడగసాగారు. శిరీషకి అక్కడ అలాగ చెప్పడం ఇబ్బందిగానే ఉంది. కానీ అడుగుతున్నది పెద్దవారు, అందుకే వినయంగా చెప్పింది. ఆయన వెళ్ళబోతూ అన్నాడు, మా మేనల్లుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. బాగా డబ్బు సంపాదించుకున్నాడు. అందమైన చదువుకున్న అమ్మాయిని చూడు మావయ్య, కట్నం వద్దు, పెళ్లి చేసుకుంటాను అన్నాడమ్మా. నువ్వు మీ ఇంటికి తీసుకొని వెళితే మీ వాళ్లతో మాట్లాడతాను. శిరీష తెల్లబోయింది. ఆమె కంటే ముందు శరత్ తెల్లబోయాడు. శిరీషతో తన మనసు విప్పి చెప్పాలనుకున్న ఆమె పరిస్థితులు, పట్టుదల చూసి ఆగాడు. ఏమ్మా, మీ ఇంటికి తీసుకువెళ్తావా? రేపు రానా? ఏవో లెక్కలు చూసి అడిగారాయన. శిరీషకి మొహమాటంగా అనిపించినా చెప్పక తప్పలేదు. చూడండి, నా పెళ్లి విషయమే అయితే మా ఇంటికి రానవసరం లేదండి అంది. ఆయన గట్టివాడు, కార్యసాధకుడు. బావుందమ్మా, నీ పెళ్లి చేయడం మీ ఇంట్లో వాళ్ళ విషయం. అందుకని పెద్దలం మేము మాట్లాడుకోవాలి. మంచి సంబంధం వస్తే వాళ్ళు నిర్ణయం మార్చుకుంటారో చెప్పేశాడు. అవతల శరత్ ఉన్నాడు. ఇటు ఈయన. అడకత్తెరలో పోకచెక్కలాగుంది శిరీష పరిస్థితి. అది కాదండి, మా పరిస్థితులు బాగుండలేదు. ఇప్పట్లో నా పెళ్లి ప్రస్తావన ఉండదు నిర్మోహమాటంగా చెప్పింది. మన దేశంలో 190 మంది పరిస్థితులు ఇంతేనమ్మా. అలాగని పెళ్ళిళ్ళు మానుకుంటామా? అయినా మావాడు అత్తవారి కుటుంబాన్ని పోషించగలడులే ఆయన గర్వంగా చెప్పాడు. చూడమ్మా, నే ఫోటో అయినా పంపాననుకో, మావయ్య నా కోసం ఇంత అందమైన అమ్మాయిని తీసుకొనొచ్చావా అంటూ నన్ను అందలం ఎక్కిస్తాడు అన్నాడు సంబరంగా. శిరీష హతాశురాలైంది. భాస్కర్, గిరి నవ్వుతూ చూస్తున్నారు. మీరు పెద్దవారు, నా మాట అర్థం చేసుకోండి. నాకు కావలసింది పోషణ కాదు, నా జీవితాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దుకోవడం. దయచేసి మీ పెళ్లి రాయబారం కబురు విరమించుకోండి. నాకు పని ఉంది, వస్తాను అంటూ తన సీటు దగ్గరికి వెళ్ళింది. ఎవరితోనో ఏ ప్రేమో ఉండి ఉంటుంది, అందుకే ఇలాగ తిరస్కరిస్తోంది. ఆయన గొనుక్కుంటూ వెళ్ళడం ఇటు శిరీషకి అటు శరత్కి వినిపించింది. శరత్ ఇంకా ఊరుకోలేకపోయాడు. అమ్మాయి పరిస్థితులు ఏమిటో అనుకోవచ్చు కదండి. మనకు తెలియని వ్యక్తుల గురించి తేలికగా మాట్లాడుకోవడం సంస్కారం కాదు అన్నాడు. ఆయన మొహం గంటు పెట్టుకొని వెళ్ళిపోయాడు. గిరి వచ్చి, మీరింకా ఆస్ట్రేలియా వెళ్ళిపోతారనుకున్నానండి. మాకు పెళ్లి బూరెలు దొరుకుతాయనుకున్నాను అన్నాడు. శిరీష తర్జని చూపిస్తూ అంది, కావాలంటే బూరెలు చేసి తెస్తాను. వాటి ముందు మాత్రం విశేషణం వద్దు. శరత్ వారి వాదనకు నవ్వుకున్నాడు. అతడు తన సీటుకు వచ్చాడు. కానీ ఆలోచనలు ఆగలేదు. తను ఎప్పటినుండో శిరీషను చూస్తున్నాడు. వాళ్ళ కుటుంబం బాగానే నిలదొక్కుంది. ఆ అమ్మాయి కష్టపడడానికి భయపడదు. అనేక రకాలుగా ఆదాయ మార్గాలు వెతుక్కుంటోంది. దుబారా ఉండదు. బ్యాంక్ ఖాతా ఏర్పాటు చేసుకుంది.
వాళ్ళ అన్న కూడా నిలదొక్కున్నాడు. మరి ఇంకా ఆమె ఆలోచనలు ఏమిటో. లహరి రాజు షాపుకి వచ్చింది. అతడు బేరం చూస్తున్నాడు. లహరి సామాన్ల లిస్టు ఇచ్చింది. కాస్త త్వరగా వీటిని ఇస్తారా అంది. ఆమె స్వరం విని రాజు తలెత్తాడు. మీరా అన్నాడు. నేను మీరాబాయిని కాను, లహరిని అంది హాస్యంగా. మీరాబాయి అంత భక్తి మీకెక్కడ్లేండి, రాజు పరిహసించాడు. మీకెందుకు ఈ శ్రమ, ఫోన్లో చెప్తే నేను తెస్తాను కదా అన్నాడు. అవి మునుపటి రోజులు, ఇప్పుడు ఈ ఏరియాలో నెంబర్ 1 అయ్యారు కదా, మేం కనిపిస్తామా అంది. మీరు దోమలు ఈగలు కారు, హాయిగా కనిపిస్తున్నారు అంటూ కూల్ డ్రింక్ తీసి అందించాడు. ఇది తాగి చల్లబడండి, లేకపోతే ఈ పేదవాడు మీ ఆగ్రహానికి బలైపోతాడు, రాజు హాస్యంగా అన్నాడు. లహరి నవ్వలేదు. ఆమె కోపానికి కారణం అతడికి తెలుసు. లహరి చనువును అర్థం చేసుకోలేని మూర్ఖుడు కాడు రాజు. సరే, ముందు మీరు ఇది తీసుకుంటే మీ కోపం చల్లబడేలాగా చెప్తాను అన్నాడు. లహరి అతడి వైపు చూసి డ్రింక్ తీసుకుంది. లహరిని కూర్చోమని అతడు వచ్చిన వారి అవసరాలు చూసి పంపాడు. షాపులో కుర్చీలో కూర్చున్న లహరికి అతడు వచ్చిన వారితో సామరస్యంగా మర్యాదగా మాట్లాడటం, వెంటనే వారికి సరుకులు అందించడం, వారిని పంపించడం మెరుపులాగా చేస్తున్న అతన్ని చూస్తూ కూర్చుంది. అతడు ఆమె తెచ్చిన చీటీ కట్టి సామాన్లు తీసుకుని రిక్షాలో పెట్టించాడు. రిక్షాకు కుర్రవాడిని ఎక్కించి పంపాడు. అమ్మాయి గారు శిరీష్ అమ్మగారి ఇంటికి వెళ్ళి వస్తారని చెప్పు అని చెప్పాడు. అతడు వెళ్ళాక ఖాళీ దొరికాక అప్పుడన్నాడు. ఎందుకు మీకు కోపం అని. నేను ఫోన్ చేస్తే మళ్ళీ చేయవద్దా నిలదీసింది లహరి. అతడు ఆమెను తేరిపార చూశాడు. లహరి కొంటెగా, అందంగా లేనా, అసలేం బాలేనా అంటూ పాడింది. అతడు తలదించుకున్నాడు. ఎగతాళి చేయడానికి హద్దుండాలి అన్నాడు. నేను మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నానా? నేను ఫోన్ చేస్తే మాట్లాడకుండా ఎందుకు కట్ చేస్తున్నారు కోపంగా అడిగింది. అతడు ఎవరో వస్తే వాళ్ళకు కావలసిన సరుకులు ఇచ్చి పంపేశాడు. నా అంతస్తేమిటి, మీ అంతస్తేమిటి అతడు కినుకుగా అడిగాడు. సూదంటు రాయి వంటి కళ్ళు నిర్లక్ష్యంగా మొహం మీద పడే జుట్టును వెనక్కి తోస్తూ ఆమెను అడిగాడు. మా ఇంటికి మేము అంతస్తులు కట్టలేదు, మీరు చూశారు కదా అల్లరిగా సమాధానం ఇచ్చింది. అతడు మొహం తిప్పుకొన్నాడు. ఎలా ఈ అమ్మాయితో ఏమీ సీరియస్గా తీసుకోదు, అంతా ఆకతాయితనమే అనుకున్నాడు. అతడు కోపంగా ఉన్నాడని లహరి అంది. చూడండి, MBA పరీక్షలు పూర్తి చేశారు, పట్టుదలగా షాపు ముందుకి తీసుకువెళ్తున్నారు. నాకు వీటికంటే ఏం కావాలి? మీకు ఇవి చాలా అనిపించవచ్చు. మాకు ఆస్తి లేదు, కుటుంబం అస్తవ్యస్తమైంది. నాన్న ఎక్కడ ఉన్నారో ఏమిటో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. స్వప్న మా పరువు తీసింది. మా సిరి నేను అందుకే మా కెరియర్ తప్ప ఏమీ పట్టించుకోవడం లేదు సిన్సియర్గా చెప్పాడు. శిరీష ఒప్పుకుంటే సరా, మరి అభ్యంతరం ఉండదు కదా. లహరి లేచి నిలబడింది. మీరు చిన్నవారైపోయారు, లేకపోతే నమస్కారం చేసేవాడిని. మీకు మంచి సంబంధం వస్తుంది, హాయిగా ఉంటారు. నన్ను అల్లరి పెట్టవద్దు అతడు తేల్చి చెప్పాడు. అయిందా మీ గొడవ? నా ప్రేమ నా ఇష్టం, మీరు నన్ను ఆపలేరు కొంటెగా నవ్వింది. మీకేం తెలుసు, అల్లరిగా తిరిగాను, ఎవరినీ లెక్క చేయలేదు. నాకన్నా వెధవలు నా ఫ్రెండ్స్. అలాంటి వాడిని మా చెల్లిని చూసి మా సిరిని చూసి మారాను. చిన్నపిల్ల, అది కష్టపడి ఇల్లు నడపాలనుకుంటే మగవాడిని అయి ఉండి దానికి సమస్య కాకూడదనుకున్నాను. మా చెల్లి మా గురించి రాత్రి పగలు శ్రమిస్తోంది. దాన్ని ఒక మంచివాడి చేతిలో పెట్టాలి. మా అమ్మను బాగా చూసుకోవాలి. నా వరకు ఇవే నా కలలు, ఆశయాలు అతడు సూటిగా చెప్పాడు. ప్రసాద్ భోజనం చేస్తున్నాడు. వసుంధర కొసరి కొసరి వడ్డిస్తోంది. ఏవో కబుర్లు చెప్తోంది. అతడు నవ్వుతూ వింటున్నాడు. ఆమె ఏదో కామెంట్ చేసింది. అతడు చెయ్యెత్తి సరదాగా కొట్టబోయాడు. ఆమె భయంగా చూస్తూ వెనక్కి తగ్గింది. ఆమె భయం చూసి అతడు పకపక నవ్వాడు. ప్రసాద్కి మెలకువ వచ్చేసింది. కళ, ఇదంతా కళ, నిజం కాదు. వసుంధర ఎంత బాగుంది, ఎంత బాగా నవ్వుతోంది. అవును, వసు నవ్వు బాగుంటుంది, మళ్ళీ విరిసినట్లు ఉంటుంది. అతడికి ఒకందుకు బాధ అనిపించింది. కలలో కూడా ఆమె పెట్టిన భోజనం పూర్తిగా తినలేకపోయాడు. స్వరాజ్యం చేసిన అల్లరికి జైలుకు వెళ్లవలసిందే. పోలీస్ స్టేషన్ వరకు ఆగింది. కుమార్ ధర్మమా అని బయటపడ్డాడు. సిగ్గుతో అవమానంతో ఊరు వదిలాడు. 6 నెలలు తిరిగాడు. చివరికి ఇలా బెంగళూరు వచ్చాడు. బాలాజీ బలవంతం వలన ఇక్కడికి వచ్చాడు. బాలాజీతో తిరుపతిలో పరిచయమైంది. ఉచిత దర్శన క్యూలో తమ స్నేహం కుదిరింది. తన గురించి అతడు తెలుసుకొని తనతో వచ్చేయమన్నాడు.
అలాగా ఇక్కడికి వచ్చి ఏడాది దాటింది. ఒక కాంట్రాక్టర్ దగ్గర కారు డ్రైవర్గా ఉన్నాడు. ఇది కూడా బాలాజీ భిక్షే. ఉండటం వాళ్ళ అవుట్ హౌస్లో, తిండి కూడా వాళ్ళ దగ్గరే. 3,000 ఇస్తున్నారు. తనకి ఖర్చు ఏముంది? ఎప్పుడూ ఇంట్లో వాళ్ళకి సమృద్ధిగా డబ్బు ఇవ్వలేదు. అర జీతం, అర సంపాదన, అర ప్రేమతోనే వారితో బతికాడు. ప్రసాద్ కళ్ళు వర్షించాయి. ఏడవడం తెలియనివాడు ఇప్పుడు ఏడుస్తున్నాడు. ఇల్లు విడిచాక, తన వాళ్లను వదిలాక. కాదు, తను వాళ్లను వదిలాడా? వాళ్లే తనను వదిలేలాగా చేశాడు. మాటలు బాణాల్లాగా సంధించాడు. వేసిన బాణాలు వృథా అవ్వవు కదా. రామబాణం అయితే తప్పక తగులుతుంది. అందుకే వసుంధర వెళ్ళిపోయింది. తనను అసహించుకుని వెళ్ళిపోయింది. వెళుతూ ఆమె చూసిన చూపు గుర్తుకు వస్తే తన నవనాడులు కృంగిపోతాయి. అది చూపా? కాదు, మొగలి రేకు. అంచుతో తనను చీల్చినట్లుంది. అంత పదునుగా ఉంది. ఇప్పటికీ ఆ చూపు మరుపుకు రాదు. అతడి కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. ఏడుపు ఇంత బావుంటుందా? మనసులోని బాధను ఇలాగ తొలగిస్తుందా? మనిషిలోని మాలిన్యాన్ని ఇలాగ కడిగేస్తుందా? తన వాళ్లను చూడాలని ఉంది. వాళ్ల కోసం తన కళ్ళు వాకిళ్ళవుతున్నాయి. ఎలా వెళ్ళడం? ధైర్యం తనకి చాలడం లేదు. వసు, నేను నీకు గుర్తుకు రావడం లేదా? నా ఆలోచనలు నిన్ను చుట్టుముట్టడం లేదా? మరి నాకు నీ ఆలోచనలే ఊపిరిపోస్తున్నాయి, కాలాన్ని కదిలిస్తున్నాయి. నాది ప్రేమ లేక నీది ప్రేమ? ఏమో, నాకు ఏమీ తెలియడం లేదు. అంతలో అతడికి ఇంట్లో వారి నుండి పిలుపు వచ్చింది. అతడు కళ్ళు తుడుచుకొని వెళ్ళాడు. చూడు, మేము 1 నెలలో మా అబ్బాయి దగ్గరకు వైజాగ్ వెళ్ళిపోతున్నాం. నువ్వు ఈ నెలలో ఖాళీ ఉన్నప్పుడు బయట మరొక పని వెతుక్కో, ఆయన అతడితో చెప్పారు. అతడు తల ఊపి వచ్చాడు. ఇంతవరకు నిశ్చింతగా కాలం గడిచింది. భగవంతుడు ఈ గూడు వదలమంటున్నాడు. ఏం చేస్తాడు? ఆయన నిర్ణయం కాదనడానికి తనకి శక్తి ఏది? ఏమయ్యా, ఉన్న ఇల్లు వదిలానో, ఊరు మారానో, భార్యాబిడ్డలు జీవితం నుండి కదిలిపోయారో, ఈ మాత్రం నీడ కూడా ఇటువంటి వాడికి అనవసరం అనుకున్నావా? బాలాజీ చెవిలో ఈ విషయం వేయాలి. అప్పుడు అతడు ఏమంటాడు? మీకెందుకు గురువుగారు, మరొకటి చూసే పూచి నాది అంటాడు. అనడమే కాదు, చూసి తీరుతాడు. పోనీ తను తన ఊరు వెళ్ళిపోతే, వసుంధరను పిల్లలను చూసుకుంటే వాళ్ళు తనను రాణిస్తారా? తనను కలవనిస్తారా? జీవితంలో అతడికి భయం తెలియసాగింది. గోవాలో స్వప్న బాగా ఎంజాయ్ చేస్తోంది. ఎక్కడి తను, ఎక్కడి గోవా? తన కళ సాకారమైందంటే సుందరం గారి వలన కదా. స్వప్నకి ఆయన మీద ప్రేమ పొంగి పొర్లింది. ఆయన క్రాఫ్ట్ చేత్తో చెరిపేసింది. ఆయన తలను తన గుండెలకు హత్తుకుంది. సుందరం గారు నవ్వారు. రాణిగారికి ఈ గోవా బాగా నచ్చిందన్నమాట. ఏం, మీకు నచ్చలేదా? ఆ మాటకి వస్తే అందాల భామలను చూస్తూ నాకంటే మీరే ఆనందిస్తున్నారు. స్వప్న బుంగుమూతి పెట్టి అంది. నువ్వు మాత్రం అందంలో, వస్త్రధారణలో వాళ్ళెవరికీ తీసిపోవడం లేదు కదా. ఆయన కళ్ళు మెరుస్తుండగా చెప్పారు. నిజంగా అంతటి అందాల భార్య, వయసులో ఉన్న పిల్ల తన పక్కన ఉండడం ఆయనకి చాలా గొప్పగా ఉంది. ఆయన కూడా పడుచు వయసులో ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అయినా సుందర్రావు అని పేరు పెట్టిన అతడి తల్లిదండ్రులను మెచ్చుకోవాలి. ఎప్పుడూ అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. బట్టలు నలగనియ్యరు, తల చెరగనియ్యరు, పెదవులపై ఎప్పుడూ చిరునవ్వు. ఆయన వయసుని దాచేస్తున్నాయి. తలకి రంగు వేసుకుంటారు. ఎప్పుడూ హుషారుగా తనకంటే చిన్నవాళ్లతో తిరుగుతూ ఉంటారు. వ్యాపారంలో బోలెడు డబ్బు సంపాదించారు. మిత్రులకు బాధ్యత అప్పచెప్పారు. అప్పుడప్పుడు వెళ్ళి పర్యవేక్షిస్తారు. ఉన్న ఒక్క కొడుకు దూరంలో ఉన్నాడు. భార్య పోయింది. ఆవిడ పోయిన 5 ఏళ్లకు స్వప్న ఆయన జీవితంలోకి ప్రవేశించింది. దగ్గర వాళ్ళు ఆయన ఆమెను చేరదీశాడంటారు. ఆయన మాత్రం పెళ్లి ప్రస్తావన తేలేదు. భార్య అంటే గౌరవమో, కొడుకంటే భయమో తెలియదు. స్వప్న కూడా పెళ్లి గురించి నిలదీయలేదు. అలాంటి అవసరం ఎందుకు అనుకుందో మరి. గోవా వచ్చి 15 రోజులైంది. మరొక 4 రోజులలో వెళ్ళిపోదాం అనుకున్నారు. అక్కడ స్వప్న బీచ్ దగ్గర తిరుగుతున్నప్పుడు సుధీర్ కనిపించాడు. అతడు భార్యతో హనీమూన్ వచ్చాడు. అతన్ని చూసినా స్వప్న చూడనట్లు ఉండిపోయింది. సుధీర్ మాత్రం అన్నీ మరిచి పలకరించాడు. స్వప్నకి తన భార్యను పరిచయం చేశాడు. ఆమె ఓ మోస్తరుగా ఉంది. పెళ్లాడటానికి ధనవంతుల అమ్మాయిలు తప్ప పనికిరారు కాబోలు అనుకుంది ఆమెను చూసి. ఆమె తన కాలి గోరికి కూడా సరిపోదనుకుంది గర్వంగా. ఆమె మాత్రం అమాయకంగా మీరు చాలా బాగున్నారు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. స్వప్న అంటూ సుందరం గారు వచ్చారు.
మా వారు అంటూ వాళ్ళకి పరిచయం చేసింది. ఆయనను పరిచయం చేస్తుంటే ఆమెకి చాలా గర్వం అనిపించింది. బెంగళూరు తమ ఇంటి విజిటింగ్ కార్డు ఇచ్చింది. వాళ్ళని గురించి చెప్తూ మా సీనియర్ సుధీర్, వారి భార్య అంది. డార్లింగ్ వెళదామా అంటూ ఆయన స్వప్నను అడిగారు. స్వప్న తలూపింది. ఆయన స్వప్న నడుం చుట్టూ చెయ్యి వేసి నడిచారు. సుధీర్ వాళ్ళు వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయాడు. మనం బెంగళూరు వెళ్ళాలి, మా చెల్లి బావగారు వస్తున్నారట సుందర్రావు అంటూనే చెల్లి చెప్పిన వార్తను చెప్పాడు. స్వప్న ఉలిక్కిపడింది. ఆవిడ రావడం అంటే తన మీద దండయాత్రకే అనుకోవచ్చు. మనం మరొక 15 రోజుల వరకు రావడం లేదని ఫోన్ చేసేయండి, వాళ్ళు ఆగిపోతారు. స్వప్న ఆయనను బలవంతం చేసింది. బావుండదని ఆయన, బావుంటుందని స్వప్న వాదించుకున్నారు. స్వప్నకి ఒక ఐడియా వచ్చింది. రాణి ఆవిడకు తన స్థానం ఏమిటో చూపించాలి. అప్పుడు తన వాళ్ళకి చెప్తుంది తన గురించి. వాళ్ళకి తను బావుందని తెలుస్తుంది. అయితే సుందరం గారు తాము ఇలాగ ఉంటే చెల్లి ఊరుకోదనుకున్నారు. స్వప్నను బలవంతం చేసి మధురలో కోవెలలో పెళ్లి నిరాడంబరంగా చేసుకున్నారు. స్వప్నకి తమాషాగా అనిపించింది. తను పెళ్లి కావాలనుకున్నప్పుడు కావాలనుకున్న వ్యక్తితో జరగలేదు. ఇప్పుడు ఆలోచనే లేనప్పుడు అనుకోని వ్యక్తితో అయిపోయింది. శిరీష సెల్ మోగింది. అన్నం లంచ్ అవర్లో తింటున్న శిరీష ఎత్తింది. ఎవరు? అవతల నుండి మాట్లాడడం లేదు. హలో, ఎవరు? రెండోసారి అడిగింది. 1 నిమిషం తర్వాత సిరి, నేను అంటూ వినిపించింది. శిరీష నిటారుగా అయింది. తనను తాను సంభాళించుకుని అంది. అక్కా, నువ్వేనా? స్వప్నకి వెంటనే మాటలు రాలేదు. అక్కా, బాగున్నావా? బెంగళూరులోనే ఉన్నావా అడిగింది. అమ్మా, మీరు బాగున్నారా? ఎలాగో మాటలు కూడగట్టుకొని అడిగింది. అమ్మ నన్ను తలుచుకుంటోందా, ఇంకా తిట్టుకుంటోందా అడిగింది. అమ్మకి నువ్వు ఫోన్ చెయ్యి, కాస్త మాట్లాడవచ్చు శిరీష చెప్పింది. ఇదివరలో 2 సార్లు ఫోన్ చేశాను, అమ్మ ఎత్తలేదు. నా వాయిస్ విని కట్ చేసింది. స్వప్న చిన్నబోయిన గొంతుతో చెప్పింది. శిరీష మాట్లాడలేదు. నీకందరూ అంటే అభిమానం అని ఫోన్ చేశాను, అంతే. మాట్లాడతావా మాట్లాడవా అని చేశాను. మీకు డబ్బు పంపనా అడిగింది. శిరీష వెంటనే అంది. వద్దు, మాకు డబ్బు అవసరం లేదు అంది. స్వప్న పగలబడి నవ్వింది. డబ్బు అవసరం లేదు, మీకు డబ్బు అక్కర్లేదు. అవునులే, చాలని బతుకులు బతకడం మీకు బాగా అలవాటైపోయింది అంది. శిరీష ఫోన్ పెట్టేసింది. శిరీష మనసంతా పాడైపోయింది. అక్క మారలేదన్నమాట. రాత్రి భోజనాలయ్యాక అక్కడే కూర్చుని నెమ్మదిగా అంది శిరీష. అమ్మా, అక్క నాకు ఫోన్ చేసింది. వసుంధర తీవ్రంగా చూస్తూ అంది. ఎందుకు దాని ఫోన్ తీశావు? ఏనాడు మనల్ని మరచి తండ్రి వయసు కంటే ఎక్కువ వయసు వాడితో పారిపోయిందో ఆనాడే అది మనకు లేదు అంది వసుంధర. శిరీష సంజాయిషి ఇస్తున్నట్లు చెప్పింది. అక్క గొంతు వినగానే ఎంతో ఆనందం అనిపించిందమ్మా. చాలా రోజులకు మాట్లాడింది కదా, ఎలా ఉందో తెలుసుకుందామని మాట్లాడాను. అది ఎందుకు చెప్పడం, ఆవిడ ఉంది కదా. 15 రోజులకు ఒకసారి దాని ఆగడాలు అల్లర్లు మనకు మోస్తూనే ఉంటుంది. సిగ్గుతో వినలేక చస్తున్నాను ఆవిడ కోపంగా అంది. అమ్మా, పోనీ దూరం నుండి అది ఫోన్ చేస్తే నువ్వు తీయి. నువ్వు మాట్లాడకపోయినా అది మాట్లాడినది వినమ్మా. వసుంధర మౌనంగా అంట్ల గిన్నెలు సర్దసాగింది. శిరీష ధైర్యం చేసి అంది. అమ్మా, దాని డబ్బు వ్యామోహమే దాన్ని ఆ మార్గంలోకి తీసుకెళ్ళింది. భోగలాలస అతిగా ఉండకూడదని అక్కను చూస్తే అర్థమవుతుంది. ఒకవేళ అది నిజమైన ఇబ్బంది ఏదన్నా పడితే మాత్రం మౌనం వహించకమ్మా. వసుంధర శిరీష చూడకుండా వంటింట్లోకి వెళ్ళి కళ్ళు ఒత్తుకుంది. రాజు వారి సంభాషణ విన్నాడో ఏమీ అనలేదు. మనసులోనే సిరి అంత మంచి మనసు, క్షమించే హృదయం నాకు లేవు అనుకున్నాడు. స్వప్న వెళ్ళిపోయిన తర్వాత ఎందరూ తమను గేలి చేశారో అతడికి గుర్తుకు వచ్చింది. కొట్టు దగ్గర ప్రతి ఒక్కరూ పనిగట్టుకొని అడగడమే. పాలకి వచ్చినవారు సిరిని పీకి పాకం పెట్టేవారు. పాపం అది మొహం ఏలాడేసుకునేది. ఇంటి యజమానులు మాత్రం ఊరుకున్నారా? ఓనర్లు వాళ్ళు అద్దెకి అని చెప్పి దిగి తన అన్నయ్యను ఎగిరేసుకుని వెళ్ళిందని ఆవిడ నానాయాగి చేసింది. సుందరం గారు ఓనర్ గారి బావుమరిది. భార్య పోయాక ఎప్పుడూ రాలేదట. ఆవిడ తామున్న ఇల్లు చూపించి ఆయన తన అన్నగారని పరిచయం చేసింది. ఆవిడ చేసిన తప్పు ఒకటే, తామందరికీ అన్నగారి ఐశ్వర్యం ఆస్తిపాస్తులు చాటి చెప్పింది. స్వప్న ఆయనతో కాస్త ఎక్కువగా మాట్లాడుతోందని తల్లి దెబ్బలాడింది కూడా. ఆయన తమ ఇంటికి వచ్చి కబుర్లు
చివరికి వారిద్దరి ప్రయాణం తాము పసిగట్టలేకపోయారు. స్వప్న ఉత్తరమే తమకు విషయం తెలియజెప్పింది. ఆర్థిక శాస్త్రంలో ఒక విషయం చెప్తారు. అభివృద్ధి చెందిన సంపన్న దేశాలు సాధించేందుకు ఏమీ ఉండదు. అదే అభివృద్ధి చెందవలసిన దేశాలైతే బోలెడు ప్రగతి, కృషి ఉంటుంది. నిరంతరం అభివృద్ధి దిశగా పరిశ్రమ ఉంటుంది. శిరీష విషయంలో, రాజు విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. నిరంతరం ఏం చేస్తే సమాజంలో ముందుకు వస్తామా అన్న పట్టుదల వారిలో కనిపిస్తోంది. కాలం దానంతటది పరుగులు తీస్తోంది. శిరీష మనసులో ఏముందో కానీ ఎప్పుడూ బయటపడదు. కుమార్ గారిని కలిస్తే తండ్రి విషయాలు తెలిసాయా అని అడుగుతుంది. అతడు తెలియదంటాడు. వాళ్ళ ఇంట్లో ఒక గదిలో వీళ్ల సామాన్లు ఉంచి మిగిలినవి తెలిసిన బంధువులకి అద్దెకిచ్చాడు. అది ప్రసాద్ సూచన మేరకే చేశాడు. అద్దె మాత్రం ప్రతి నెల ప్రసాద్ అకౌంట్లో వేస్తాడు. అతడికి తండ్రి గురించి తెలుసని శిరీషకి తెలుసు. తండ్రి ఆలోచన వల్లననే చెప్పడం లేదని గ్రహించింది. అందరూ కలిసేలాగా చెయ్యమని భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది. రాజు చాలా హుషారుగా వచ్చాడు. అమ్మా, సిరి ఏది అడిగాడు. అతడి సంబరం అతడి కళ్ళల్లో కనిపిస్తోంది. చెల్లి రిజల్ట్స్ వచ్చాయా? వసుంధర నవ్వుతూ అడిగింది. అది స్నానం చేస్తోందిరా అంది. అతడు తను కొన్న కొత్త చీర తీసి చెవుల కొత్త ఇయర్ రింగ్స్ తీసి తల్లికిచ్చాడు. ఆవిడ వాటికి పసుపు కుంకుమలద్ది దేవుడి దగ్గర పెట్టి పాలు చిలకరించింది. శిరీష, తల్లి చీర చుట్టబెట్టుకొని వచ్చింది. రాజు ఆనందం ఆపుకోలేక అరిచాడు. సిరి, కంగ్రాట్స్, నీకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. 75% మార్కులు వచ్చాయి. శిరీష నిజంగా అంది. తల్లి రాజు తెచ్చిన చీరను కూతురి చేతికి నవ్వుతూ ఇచ్చింది. మీ అన్న నీకోసం చీర కొన్నాడో, వెళ్ళి కట్టుకొనరా అంది. శిరీష చూపులు రాజు చూపులతో కలిశాయి. మొదటిసారి అన్న తెచ్చిన చీర కట్టుకుంటావా అడిగాడు. శిరీష గోల్డ్ స్పాట్ కలర్ వర్క్ శారీ వైపు ఇష్టంగా చూసింది. వాటిని తీసుకొని గదిలోకి వెళ్ళింది. చీర జాకెట్టు కట్టుకొని బొట్టు కాటుగా పెట్టుకొని తల దువ్వుకొని అక్షింతలు చేతిలో పట్టుకొని తల్లి వద్దకు వచ్చింది. ఆవిడకి భక్తితో నమస్కరించింది. వసుంధర కొత్త చీరలో పుత్తడి బొమ్మలాగా మెరిసిపోతున్న కూతుర్ని ఆనందంగా చూసింది. ఈ పిల్ల జీవితంలో సుఖంగా ఉండే కాలం ప్రసాదించు స్వామి అని దేవుణ్ణి వేడుకుంది. శిరీష అన్నగారి వద్దకు వచ్చింది. అతడి కాళ్ళకి నమస్కరించబోతుంటే రాజు కాళ్ళు వెనక్కి తీసుకున్నాడు. అది నీకంటే చిన్నదిరా, ఆశీర్వదించు అంది వసుంధర. అది వయసులో మాత్రమే చిన్నదమ్మా, బుద్ధిలో మాకంటే పెద్దది అంటున్న రాజు చేతికి అక్షంతలిచ్చి నమస్కరించింది శిరీష. శిరీష కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి జలజలా రాలి అతడి పాదాలపై రాలిపడ్డాయి. అన్నయ్య, ఏ దారిలో వెళతానో తెలియని నాకు అండగా నిలబడ్డావు. నువ్వున్నావన్న ధైర్యం నాకిచ్చావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను భావోద్వేగంగా అంది శిరీష. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.